కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క లాభ నష్టాల విషయంలో ఏ విధంగా ఉండబోతుంది? కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే సహజంగానే ఈ రాశి వాళ్ళకు ఉండే తత్వం ఏంటంటే మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి విషయాలనైనా బాగా మేనేజ్ చేయగలుగుతారు, చక్కగా మేనేజ్ చేయగలుగుతారు. అలా మేనేజింగ్ స్కిల్స్ ఉండేటువంటి కన్యా లగ్నానికి ఇన్ని రోజుల నుంచి కేతు ఉన్నందుకు అబ్బాయి ఏమిటో ఒక రకమైన విరక్తి, వైరాగ్యం, ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇది కొంచెం తగ్గుతాయండి. పనింట్లోకి వెళ్తున్నాడు కదా, జూన్ నుంచి చాలా మటుకు రిలీఫ్ వస్తుంది వీళ్ళకి. అయితే వీళ్ళకి ఈ శని గురువు ఈ కాంబినేషన్స్ని బట్టి చూస్తే ఫైనాన్షియల్గా కూడా వీళ్ళకి కొంచెం భూమి మూలంగా డబ్బులు రావడం, స్కాలర్షిప్స్ రావడం చదువుకునే పిల్లలకి బాగుంటుంది. కాకపోతే ఈ 3, 8 అధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో నీచి పొందుతున్నందుకు కాస్త ఏంటంటే ఈ సమయంలో కొంచెం అన్నదమ్ములతోని లేకపోతే ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు ఒక మాట, మనం ఎంత ప్రేమ ఉన్నా ఒక్కోసారి ఎక్కడో కోపం వస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే, లోకంలో ఎలా ఉంటుందంటే, మనం ఒక 10-15 సంవత్సరాల దగ్గరుండి అన్నీ చూసుకున్నా ఒక్కసారి కోపడితే అన్నీ మర్చిపోతారు, అన్నీ వదిలేస్తారు. నువ్వు వేస్ట్ అంటారు ఒకటేసారి. అరే ఇన్ని సంవత్సరాలు మనం వీడికి ఇంత కేర్ చేసాం, ఇన్ని డబ్బులు ఇచ్చాం, ఇంత చూసి మరి ఒకటేసారి అన్నీ పోయాయి అంటే ఆ ఒక్క కోపం చాలు, తెగిన గాలిపటంలా ఉంటుంది పరిస్థితి. అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కరెక్టే, అట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార లాభాలు ఎక్కువ వస్తాయని ఒక్కోసారి ఏదో చేసే ప్రయత్నాలు కొన్ని ఉంటాయి. అటువంటి విషయాల్లో కుజుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఈ సంవత్సరం కొంచెం భూమి, గృహము, బంగారం ఇలాంటివి కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి సందర్భాలు వస్తాయి. దానివల్ల కొంత ఘర్షణలు ఉంటాయి, పనులు అవుతాయి, కాబట్టి కొంత ఘర్షణ కూడా ఉంటుంది. సప్తమంలో అధిక గ్రహాలు కాబట్టి సర్వసాధారణంగా వివాహ ప్రయత్నాలు చేయకుండానే ఎక్కువ సంబంధాలు వస్తాయి ఈ సంవత్సరం ప్రారంభంలో వీరికి. ఓకే. సో ఉద్యోగ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఈ సంవత్సరం స్టార్టింగ్లో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి కొన్ని వీళ్ళందరూ వీళ్ళు కొన్ని వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది, ఛాన్సెస్ వస్తున్నాయి. ఎందుకంటే లగ్నంలో కేతువు కదా, ఆ ఆలోచన విధానాన్ని ఇస్తూ ఉంటుంది. నాకు వద్దులే, తర్వాత చూద్దాంలే. ఒక్కోసారి మనం మూడు బాగోపోతే ఏమవుతుందంటే అవకాశం ఇస్తామన్నా వద్దంటాం, సినిమాకి వెళ్దామన్నా వద్దంటాం మూడు బాగోపోతే. ఆ కేతువు లగ్నంలో ఉండడం వల్ల ఆ తత్వాన్ని అలా ఇస్తుంది అది. అలాగే వీళ్ళు జూన్ తర్వాత ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే అంశాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి, అది చూసుకోవాలి. అలాగే వీళ్ళకి సంబంధాలు కూడా కాస్త విదేశీ సంబంధాలు అయితే తొందరగా సెట్ అవుతాయి, అదొకటి చూసుకోవాలి. వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది వీరికి, అది మెయిన్గా చూసుకోండి. అండ్ హెల్త్ విషయంలో గురుగారు, హెల్త్ విషయంలో అంటే పెద్ద హెల్త్ ఇష్యూస్ ఏం కాదు, కానీ కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ వచ్చే ఫుడ్ తినకూడదు. ఇందులో ఫుడ్ విషయంలో కూడా ఉంటుందండి. అయ్యో మీకు ఒక జాతకం చూసి మనం వీళ్ళు ఫుడ్ ఎట్లా తింటారో కూడా చెప్పొచ్చు, వీళ్ళు ఎలా నిద్రపోతారో కూడా చెప్పొచ్చు, నిద్ర బాబోతారా బాబోరా చెప్పొచ్చు. పాస్ట్ ప్రిడిక్షన్స్ చాలా విషయాలు చెప్పొచ్చు అండి, కానీ ఫలానా సంవత్సరం ఇట్లా జరిగింది. ఆస్ట్రాలజీని మీకు అక్కడ నమ్మేది అక్కడే. మీకు గత 10 ఏళ్ళప్పుడు మీకు యాక్సిడెంట్ అయిందని చెప్తే మీరు ఎవరో నాకు తెలియదు, 10 ఏళ్ళప్పుడు ఎట్లా యాక్సిడెంట్ అయింది ఎట్లా చెప్పాం అంటే జాతకం చూసి అట్లా. ఓకే. సో ఈయన వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఓకే. పంచమ స్థానాధిపతి శని కదా, అలానే వేరే దేవతామూర్తుల్ని, అమ్మవారిని, విష్ణువును ఇంకో ఏదో ఆరాధించొద్దు కాదు. అవును, ముఖ్యంగా మేజర్గా ఇది తీసుకోండి. అంటే ఎట్లా అంటే రక్తాలన్నీ రెడ్గానే ఉంటాయండి, రక్తం అంతా కూడా. మీ బ్లడ్ గ్రూప్ ఏదో మీకు అది అవసరం కదా. అవును, వేరేవి చెడ్డవని కాదు, అక్కడ శివుడు చెడ్డని కాదు, అమ్మవారి చెడ్డని కాదు. కరెక్ట్. చాలా చక్కగా చెప్పారు ఆ విషయం. రైట్.